ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కాండోద్ధం పాండే విశ్వాంబరం గోదావరి శ్రీరంగనాయకం ஆண்டாள் திருவதிகளேஸ்வரணம். வேதபாசனம். ஒருத்து மகனாய் பிறந்து ஓரிரவல் ஒருத்து மகனாய் ஒழித்து ஒரிர தருக்கினானாகித்தான் தீங்குடனைந்து கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்னிடுமாலே என்னை அறுத்தித்து வந்தோம் பறை தரத்தியாக்கால் திருதக்க செல்வம் கேவகம் யாம்பாடு வருத்தமும் తీరందు మగళందేలో రంభావాయ్. శ్రీకృష్ణ భగవానుడే తన కుమారుడిగా కావాలని కోరి శంఖచక్రధారిగా భగవాన్నే కుమారుడిగా పొందగల సాటిలేని తల్లి దేవకికి కుమారుడైన జన్మించి శ్రీకృష్ణుని లీలను పరిపూర్ణంగా అనుభవించి కొట్టను భగవాన్ని వశమనొచ్చుకునే అద్వితీయ వైభవం కల యశోదకు ఆ రాత్రి కుమారుడై దాగి పెరిగినవాడా. ఈ వృత్తాంతం నారదుని వల్ల విని కంసుడు రాహో అనర్థం నిరంగక సహించలేని వాడై ఏదో విధముగా నిన్ను చంపవాలని చెడు భావంతో నా కంసుని అభిప్రాయం వ్యర్థపుచ్చి వాని కడుపులో చుచ్చుగా నిలిచి నిన్ను చంపవాలని వాని నీచే చంపి నా ఆశ్రిత వ్యామోహస్యాలి నిన్నే కోరి వచ్చి మా సంకల్పం నెరవేర్చదలచు. సో శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన ఆ సంపదను సార్థకపరచగలను ఈ పరాక్రమం ఆనందపరవశములై పాడి అలసట తీరి ఆనందించినట్లు అనుగ్రహించు. శ్రీకృష్ణుకి ఇద్దరు తల్లులున్నట్లు మనకు కూడా ప్రధానంగా మంత్రములు రెండు, నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి. ఇందు నారాయణాష్టాక్షరిలో నారాయణ తత్వం స్పష్టంగా ప్రకాశించడం, వాసుదేవ శబ్దంలో సర్వవ్యాపకత్వం దృఢముగా ఉన్నది. కావున దేవకెరగా నారాయణాష్టాక్షరి, యశోదానగా వాసుదేవ ద్వాదశాక్షరి. ఒకటి గాయత్రి మంత్రము, ఇంకోటి నారాయణాష్టాక్షరి అని కూడా మతం గలదు. అప్పుడు గాయత్రిలో అనగా సూర్యమండలము శ్రీమన్నారాయణ శంఖచక్రధారి ప్రత్యక్షంగా కనమును. కాన దేవకీదేవి గాయత్రి మంత్రమని నారాయణ శబ్దార్థం తెలిసిననే బోధపడను. కావున నారాయణాష్టాక్షరం యశోదయం తెలియవలను. ఇచ్చట కంసుడు అనగా అహంకారం తనకంటే ఇంకొక పరమాత్మ ఉన్నాడని విని సహించలేదు. అంతేకాదు శరీరం కంటే విడిగా ఆత్మ ఉన్నదని కూడా అంగీకరించని దేహాత్మమానమే అహంకారం. ఈ అహంకారమును భగవంతుడే పోగొట్టవలేను, దానిలో తాను చేరును. అది కూడా అగ్నివల అనగా అహం ధ్వంసమై దాసోహమును ఇదే నిప్పులాల్చుట. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కాలనోద్భవం పాండే విశ్వాంబరం గోదావందే శ్రీరంగనాయకం. స్వచ్ఛిష్టమాలిక గంధబంధబంధర చేసినవే విష్ణు చిత్తను జయ గోదాయ నిత్య మంగళం. శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మే శ్రీరంగవాసనే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.